ఇప్పుడు అందరూ ఆరోగ్యం, సంస్కారం, చదువు, అమ్మ, నాన్న ఏం లేకున్నా సరే కానీ డబ్బు కావాలంటున్నారు. అంతగా వ్యసనంగా మారిపోయింది డబ్బు అంటే. మనకేదైనా వస్తువు కావాలంటే మనకు కావాల్సిన వస్తువు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని దానికి తగ్గ వాల్యూది మన దగ్గర ఉన్న వస్తువు వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. దాన్ని బార్టర్ సిస్టమ్ అంటారు. అలా ఉండేది అప్పుడు. తర్వాత గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్, ఆ తర్వాత బ్రాంజ్, అన్ని కాయిన్స్తో జరిపేవారు. ఈ డబ్బుని యూజ్ చేసుకునేవారు. ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఒకళ్ళేమో చాలా రిచ్. అతను ఎంత రిచ్ అంటే అతను తిన్నా, పడుకున్నా, ఏం చేసినా కానీ డబ్బు గురించి ఆలోచించేవాడు. ఇంకొక అతనేమో అతను పూర్ కానీ వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలి, ఇలా ఉండేదన్నమాట అతనికి. అయితే ఒకసారి ఇద్దరి ఇళ్ళల్లో దొంగతనం అవుతుంది. అతను చాలా రిచ్ పర్సన్ దగ్గరికి ఎవరు వెళ్ళరు, కానీ ఈ పూర్ పర్సన్ దగ్గరికి అందరు వెళ్ళి అందరూ అతన్ని కన్సోల్ చేస్తూ ఉంటారనమాట. ఎందుకు? అతను అందరితో బాగా మాట్లాడతాడు, అతను సహాయం చేస్తాడు. కాబట్టి డబ్బు ఒక్కటే మొత్తం కాదు, మనం మాట్లాడడము, మన హ్యుమానిటీ, వాల్యూస్, అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యలో రిలేషన్స్ ఎలా అయిపోయాయంటే మన దగ్గర డబ్బు ఉంటేనే రెస్పెక్ట్ చేస్తున్నారు, లేకపోతే లేదు. అలా అన్ని సిచ్యుయేషన్స్ కాదు, కొన్ని సిచ్యుయేషన్స్లో అలా అవుతూ ఉంటుంది. ఇందాక సార్ చెప్పినట్టు డబ్బుతో మీరు మ్యాట్రెస్ కొనుక్కోవచ్చు, కానీ నిద్రను కొనుక్కోలేరు. మీరు డబ్బుతో మెడిసిన్స్ కొనుక్కోవచ్చు, కానీ హెల్త్ కొనుక్కోలేరు. సంతోషాన్ని కొనుక్కోలేరు, సంతృప్తిని కొనుక్కోలేరు. డబ్బుతో కొనలేనివి చాలా ఉన్నాయి. ఇంకో స్టోరీ చెప్తాను నేను మీకు. ఒక రిచ్ పర్సన్ ఉండేవాడు. అతనికి ఏంటంటే ఓన్లీ తినడం, పడుకోవడం, అంతే. లేవడం, తినడం, పడుకోవడం. చాలా డబ్బు ఉంది, ఏం చేయాలి? ఆ డబ్బుతో తింటాడు, పడుకుంటాడు, అంతే. అయితే అతను ఎంత లావ్ అయిపోతాడంటే అతనికి కింద కాలు పెట్టి నడవలేకపోతాడు, అంత లావ్ అయిపోతాడు అనమాట. అయితే ఎన్నో డాక్టర్స్ని పిలిపిస్తాడు. ఎంతోమంది డాక్టర్స్ చెప్తారు, అలా కాదు, నీ హెల్త్ బాగా అవ్వాలి అంటే నువ్వు ఫిజికల్ యాక్టివిటీస్ చెయ్యాలి, నీ డబ్బుని నువ్వు ఆస్వాదించడం కాదు అంటే వినడుగుతాను. లాస్ట్కి ఒక డాక్టర్ వస్తాడు. ఆ డాక్టర్ ఏమంటాడంటే ఓన్లీ కొన్నే డేస్ ఉన్నాయి, ఇంకా నువ్వు చనిపోతావు తొందరలో అని చెప్తాడు. అయితే వాళ్ళ వైఫ్ దేవుడికి మొక్కుతుందనమాట, ఇతనికి వినబడేటట్టు మొక్కుతుంది. మా హస్బెండ్ చనిపోకూడదు, నేను నీ దగ్గరికి టెంపుల్కి వస్తాను, రోజు మెట్లు ఎక్కుంటూ వస్తాను, రోజు ఫాస్టింగ్ చేస్తాను అని చెప్పేసి తనకి వినిపించేటట్టు మొక్కుతుంది. అలానే అతనికి కూడా ఉంటుంది, నేను చనిపోకూడదు, ఇంత తొందర నేను ఎందుకు చనిపోవాలి, నేను చనిపోను అని చెప్పేసి అతను దేవుడిని మొక్కుకున్నాడు కదా, అందుకని చెప్పేసి రోజు వెళ్తుంటాడు. రోజు వెళ్ళి మొత్తం పై వరకు ఎక్కి దేవుడిని మొక్కేసి ఫాస్టింగ్ చేసి ఇలా ఉంటాడు. చాలా డేస్ తర్వాత అతను సన్నగా అయిపోతాడు, అతని మొత్తం బాగా అయిపోతాడు, హెల్త్ బాగా అయిపోతుంది. అయితే అప్పుడు అతను అంటాడనమాట వైఫ్తో, చూసావా దేవుడు మనకు ఎంత హెల్ప్ చేశాడో, నువ్వు అలా కోరుకున్నావు కాబట్టి ఇలా జరిగింది అని అంటే, అప్పుడు వైఫ్ ఏమంటుంది, అలా కాదండి, నేను ఆ డాక్టర్తో మాట్లాడాను, ఆ డాక్టర్ ఏమన్నాడంటే మీరు ఇలా మొక్కండి దేవుడికి, అయితే మీ హస్బెండ్కి వినిపించేటట్టు మొక్కండి, అది ఇంపాక్ట్ ఉంటుంది, మీరు ఎంత చెప్పినా వినట్లేదు కాబట్టి ఇట్లా దేవుడి నేమ్ చెప్తే వింటాడు అని చెప్పి అంటాడనమాట. అయితే అతని తర్వాత డాక్టర్కి ఇంకా దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటాడు. అండ్ నేను చెప్పొచ్చేది ఏంటంటే మన లైఫ్లో డబ్బు ఒక్కటే జీవితం కాదు, మనకి చాలా ఉన్నాయి ఆస్వాదించేవి. డబ్బు ఒక్కదాన్నే ఆస్వాదిస్తూ ఉండొద్దు. ముందుగా నేను మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే మీరందరూ నన్ను ఎంకరేజ్ చేశారు. మీరందరూ ఎంకరేజ్ చేసి ఉండకపోతే నేను మాట్లాడేదాన్ని కావచ్చు. మీరు నాలో తప్పులు కూడా వేలెత్తి చూపారు కాబట్టి నేను నా తప్పులను కరెక్ట్ చేసుకోగలిగాను, దానికి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ మీరు ఇంత మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు మీకు అండ్ కల్పన మ్యామ్కి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ.